హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి దాదాపు 5 సంవత్సరాల తర్వాత రావడం అయితే జరిగిందనమాట. మనకు లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 2020లో వచ్చింది ఇదే నోటిఫికేషన్. మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట 2025లోన. అండ్ ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు. దీనిలో మనకు ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, మాలీ పోస్టులు అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు అండ్ పట్వారీ, ఇట్లా చాలా రకాల పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. మనకు ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి 10th క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ లిమిట్ 18 to 25 అయితే ఉండాలి. ఇక అదేవిధంగా మాలీ కూడా 18 to 25, 10th క్లాస్ పాస్ సరిపోతుంది. ఇక వివిధ రకాల పోస్టులకు కూడా 12th పాస్ అయితే సరిపోతుంది, ఇంటర్మీడియట్, కొన్నిటికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఓవరాల్ మనకి నోటిఫికేషన్లోన 1700కు పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది జస్ట్ నిన్న నైట్ వచ్చింది, బట్ ఈ వీడియోని నేనే ఫస్ట్ టైం అయితే వీడియో చేస్తున్నాను. ఇంతవరకు ఎవరు కూడా వీడియో అయితే చేయలేదు. కాబట్టి మీకు ఇటువంటి ఫాస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కాబట్టి కంపల్సరీ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ అదేవిధంగా అప్లై చేయాల్సిన డేట్స్ ప్రతి మీకు పెన్ టు పెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, చూస్తున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్ట్ అయిపోతాను, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ చూసిన తర్వాత మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే DDA, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఈ నోటిఫికేషన్ ఓవరాల్గా మనకు 1732 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. అండ్ వాటికంటే ముందు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 6, 2025 మార్నింగ్ 10 గంటల నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మనకు నెక్స్ట్ మంత్ 6వ తేదీ. బట్ ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ నోటిఫికేషన్ వేకెన్సీ రిలీజ్ చేశారన్నమాట. అండ్ అప్లై లాస్ట్ డేటు నవంబర్ 5, 2025 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు నెక్స్ట్ మంత్ 6వ తేదీన స్టార్ట్ అవుతుంది అండ్ నవంబర్ 5వ తేదీన ఎండింగ్ అనమాట. అండ్ అప్లై చేసినట్టు వాళ్ళకందరికీ CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి ముందుగా ఈ CBT ఎగ్జామ్ అనేది డిసెంబర్ ఆర్ జనవరిలో అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు ఇక్కడ టెంటేటివ్గా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ A, గ్రూప్ B అండ్ గ్రూప్ C పోస్టులు, క్యాడర్ సంబంధించిన పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు కావాల్సినటువంటి ఏవైతే 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూసుకుందాము. ఇక్కడ ముందుగా వచ్చేసి MTS 26 అనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నాన్ మినిస్ట్రియల్, గ్రూప్ C క్యాడర్, లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. ఓవరాల్గా 745 పోస్టులు మనకు భర్తీ చేస్తూ ఉంటే యువర్ క్యాండిడేట్ల 298, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 84, ఇక నెక్స్ట్ SC వాళ్ళకు వచ్చేసి 91, ST వాళ్ళకు 63, OBC క్యాండిడేట్ వాళ్ళకు 209 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫిజికల్ బ్యాక్లాగ్ వాళ్ళు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి మనకు మాలీ, అంటే మనకు తోటమాలి అంటారు. గ్రూప్ C కింద భర్తీ చేస్తున్నారు, లెవెల్ 1 కింద 282 పోస్టులు అనమాట. యువర్ వాళ్ళకు 118, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 30, SC వాళ్ళకు 35, ST వాళ్ళకు 22 అండ్ అదేవిధంగా OBC క్యాండిడేట్ వాళ్ళకు 77 పోస్టులు. తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు లెవెల్ 2 కింద మనకు పోస్టులు ఉన్నాయి అండ్ గ్రూప్ C పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా 199 పోస్టులు అనమాట. దీనిలోనూ కూడా ఈ 199లో కూడా యువర్ వాళ్ళకు 86, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 20, ఇక SC వాళ్ళకు 26, ST వాళ్ళకు 14, OBC వాళ్ళకు 53 పోస్టులు. నెక్స్ట్ మనకు పట్వారీ గ్రూప్ C కింద భర్తీ చేస్తున్నారు, లెవెల్ 3 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. ఓవరాల్గా 79 పోస్టులు ఉన్నాయి. యువర్కి 33, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8, SC వాళ్ళకు 12, ST వాళ్ళకు 4, OBC వాళ్ళకు 22 పోస్టులు. అదేవిధంగా మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D గ్రూప్ C లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 44 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 24, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, SC వాళ్ళకు 5 పోస్టులు, ST వాళ్ళకు 8 అండ్ OBC వాళ్ళకు 5 పోస్టులు. సర్వేయర్కు వచ్చేసి గ్రూప్ C లెవెల్ 5 కింద మీకు సాలరీ ఉంటుంది. అండ్ దీనికి కూడా ఓవరాల్గా 6 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసరు, నాన్ మినిస్ట్రియల్, ఓవరాల్గా 6 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు. తర్వాత జూనియర్ ట్రాన్స్లేటరు, ఇక నెక్స్ట్ నాయబ్ తహసీల్దార్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా 6 పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 6 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. ఇట్లా మీరు వివిధ రకాల పోస్టులు కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్లోన ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు: జూనియర్ ఇంజనీరు, ప్రోగ్రామరు, హార్టికల్చర్ అసిస్టెంటు, ప్లానింగ్ అసిస్టెంటు, లీగల్ అసిస్టెంటు, అసిస్టెంట్ డైరెక్టరు, ఇట్లా వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తారనమాట. ఇవన్నీ కూడా మనకు
పర్మనెంట్ పోస్టులు, ఎటువంటి టెంపరరీ పోస్టులు అయితే కాదు. ఇక్కడ ఎంటీఎస్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ సాలరీ అనేది మీకు 35,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. అండ్ మాలిక్ కూడా అంతే, సేమ్ అంతే. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి 40,000 అబోవ్ మీకు సాలరీ ఉంటుంది. పట్వారికి ఏందంటే ఒక 50,000 వరకు ఎక్కువనే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజ్ అనమాట. అప్లికేషన్ ఫీజ్ అనేది మనకు ప్రెజెంట్ అయితే అప్డేట్ అయితే చేయలేదు. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే తెలుస్తది. అంటే క్వాలిఫికేషన్ ఏం పెట్టాడు, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో మనకి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావాలి. ప్రజెంట్ ఏందంటే మనకు 2020లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని చూడండి ఎండ్ వరకు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ అని చూసుకున్నట్టయితే ఎవరైతే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి అప్లై చేసుకుంటారో కేవలం 10th పాస్ సరిపోతుందన్నమాట. ఇక ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ ఏది కూడా అవసరం లేదు. ఇక నెక్స్ట్ మనకు మాలి కూడా అప్లై చేసుకున్న వాళ్ళకు కేవలం 10th పాస్ సరిపోతది. ఇక ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి వచ్చేసి 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అంటే ప్రజెంట్ ఎవరైతే టైపింగ్ రాని వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కంప్యూటర్ అనేది మీరు నేర్చుకోండి. కంపల్సరీ మీరు 12థ్‌లో మీరు ఏ గ్రూప్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియేట్‌లో మీరు బైపీసీ గానీ, సీఈసీ గానీ, హెచ్ఎస్ గానీ ఏ గ్రూప్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అదేవిధంగా పట్వారీ పోస్ట్‌కి వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, దీనికి వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు స్టెనో అయితే వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్ ప్లస్ అదేవిధంగా స్టెనో. ఇది మీకు 12th అంటే ఇంటర్మీడియట్‌లో మీరు ఎనీ గ్రూప్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు సర్వేయర్‌కి వచ్చేసి ఏందంటే డిప్లొమా గానీ లేదంటే ఐటీఐ సర్టిఫికేట్ గానీ మీకు ఏదైతే సర్వేయర్‌కి రిలేటెడ్ ఉన్నటువంటి ట్రేడ్ ఉంటుంది కదా, వాటిలో మీరు డిప్లొమా గానీ లేదంటే సర్వేయర్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్‌కి వచ్చేసి గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా సెక్యూరిటీ ట్రైనింగ్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి. అదేవిధంగా ఇక్కడ మనకు డిప్యూటీ డైరెక్టర్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి డిగ్రీ, పీజీ రిలవెంట్ డిసిప్లిన్లు అయితే ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌కి డిగ్రీ అండ్ పీజీ అయితే ఉండాలి. అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కి వచ్చేసి బీఏ గానీ, బీటెక్ గానీ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ మీరు చేసింటే గన ఏదో ఒక దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లీగల్ అసిస్టెంట్‌కి వచ్చేసి డిగ్రీ ఇన్ లా అయితే చేసి ఉండాలి. అంటే ఎల్ఎల్బి. తర్వాత ప్లానింగ్ అసిస్టెంట్‌కి వచ్చేసి ప్లానింగ్‌లో గానీ లేదంటే ఆర్ట్ టీచర్‌లో గానీ మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలి. లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆర్కిటెక్చర్ అసిస్టెంట్‌కి వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ మీకు ఏవైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామర్ అనమాట. దీనికి వచ్చేసి బీటెక్ అండ్ ఎంసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకు జూనియర్ ఇంజనీర్ సివిల్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, మెకానికల్ గానీ మీరు డిప్లొమా గానీ, బీటెక్ గానీ చేసింటే ఆ విభాగంలోనే మీరు అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్‌కి వచ్చేసి మనకు హార్టికల్చర్ అనమాట. బీఎస్సీ గానీ, ఎంఎస్సీ గానీ ఇన్ హార్టికల్చర్ గానీ లేదంటే అగ్రికల్చర్‌లో మీరు చేసింటే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నాయబ్ తహసీల్దారు, దీనికి వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ రిలవెంట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. నాయబ్ సుధాదార్‌కి సంబంధించిన ఉంటే గ్రాడ్యుయేట్‌తో పాటు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్, దీనికి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ లాంగ్వేజ్ అయితే చేసి ఉండాలి. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి. ఇక మీకు ఆల్రెడీ చెప్పాను కదా సెక్యూరిటీ అసిస్టెంట్కి అనేది మనకు గ్రాడ్యుయేట్ ప్లస్ సెక్యూరిటీ ట్రైనింగ్ అయితే చేసి ఉండాలని. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే బ్రదర్, మనకు ముందుగా సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్. అంటే ఇక్కడ ఎవరికైతే టైపింగ్ టెస్ట్ అడిగి ఉంటాడో వాళ్ళకి మాత్రమే టైపింగ్ ఉంటుంది. అండ్ ఎవరైతే స్టెనోగ్రఫీ అడిగి ఉంటాడో వాళ్ళకి మాత్రమే. ఒకవేళ ఇప్పుడు ఎంటీఎస్కి అప్లై చేస్తారు కదా, ఎంటీఎస్ కానీ మాలిక్ కానీ కేవలం ఎగ్జామ్ ద్వారా మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక ఎటువంటి ట్రేడ్ టెస్ట్ కానీ, ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే బ్రదర్ ప్రజెంట్ మనకు ఫైనల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ప్రజెంట్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ అప్లై చేసే డేట్ మాత్రమే రిలీజ్ చేశారు. మనకు అక్టోబర్ 6వ తేదీన స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్టోబర్ 5వ తేదీన కానీ 4వ తేదీన కానీ మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీకు ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే హైట్ ఎంత ఉండాలి, ఏమైనా పెట్టాడా, అండ్ రన్నింగ్ ఏమైనా పెట్టాడా, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏమైనా క్వాలిఫికేషన్ చేంజ్ చేశాడా, ప్రతిదీ మీకు అప్పుడు ఇంకొక స్పెషల్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు ఎంటీఎస్ అండ్ మాలి ఏవైతే పోస్టులు ఉన్నాయో 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 30, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రాడ్యుయేట్ పోస్టులు కదా వాటికి వచ్చేసి 21 నుండి 25 కానీ లేకుంటే 27 వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అండ్ కొన్నిటికి వచ్చేసి 18 to 27 కూడా ఉన్నాయన్నమాట ఏజ్ లిమిట్ అనేది. బట్ మనకు ప్రజెంట్ ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చలేదు కాబట్టి మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు
అంటే మనకు అక్టోబర్ 5వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిందంటే మనకు క్లారిటీగా ఇంకొక వీడియో అయితే చేసుకుందాం మనం. ఏజ్ లిమిట్ అయితే పెట్టాడు, క్వాలిఫికేషన్ ఏమైనా చేంజ్ చేశాడా ప్రతిదీ. కాబట్టి ప్రజెంట్ అయితే ఎవరైతే ఎంటీఎస్‌కి అప్లై చేసుకోవాలంటే సింపుల్‌గా 10th పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ 18-25 అయితే ఉండాలి. ఇవి ఉంటే సరిపోతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ఉన్న పోస్ట్ అని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి టెంపరరీ పోస్ట్ అయితే కాదు. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ రిక్రూట్మెంట్ సెల్ నుంచి చేసినటువంటి పోస్టులు భర్తీ చేయడానికి పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ప్రజెంట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ మాత్రం రావడం జరిగింది. మీకు ఇంకా ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ నోటీస్ కావాలంటే వేకెన్సీ డీటెయిల్స్ది మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.